అందరికీ నమస్కారం. నా పేరు వల్లూరి సత్యానందం. నేను జై భీమ్ భారత పార్టీ హైకోర్టు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే ఇటీవలే సోషల్ మీడియాకు వచ్చిన మణిపూర్ ఘటన ఏదైతే ఉందో దాని చూడండి. ఒక్కసారి నగ్నంగా చూడండి, మీరు చూస్తున్నారు ఈ వీడియోలో. నగ్నంగా అమ్మాయిలను ఎలా నగ్నంగా బట్టలు లేకుండా వారిని కొడుతూ దుర్భాషలాడుతూ వారిని అత్యాచారం చేస్తూ చూడండి మీరు వీడియో. అమ్మాయిలు అలా తిప్పుతున్నారు. మిత్రులారా, మనసున్న ప్రతి ఒక్కరూ, మనిషి అనేవారు ప్రతి ఒక్కరూ స్పందించవలసిన ఒక ఘటన ఉందంటే అది మణిపూర్కి సంబంధించిన ఘటన అని తెలియజేస్తున్నాం మిత్రులారా. మణిపూర్లో ఏదైతే జరిగిన ఘటన ఉందో ఆ ఘటన తీవ్ర స్థాయిలో ఉద్యమకారులు స్పందించడం లేదు, ముఖ్యమంత్రులు స్పందించడం లేదు, మతోన్మాది పార్టీ బీజేపీ ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు. కేంద్ర స్థాయిలో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిద్రపోతున్నాడు, ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడు, రక్షణ శాఖ నిద్రపోతుంది. ఎంత దుర్మార్గ పాలన అంటే తక్షణమే మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి. బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి, ఇంటికే పరిమితం చేయాలి. బీజేపీ ప్రభుత్వం నామరూపం లేకుండా పోవాలి. మతోన్మాద పార్టీగా ఏదైతే ముందుకెళ్తుందో ఆ ప్రభుత్వం ఇంటికే పరిమితం చేయాలి మిత్రులారా. ఎందుకంటే దయగలిగిన ప్రతి మనసు కూడా కన్నీటితో వారి హృదయం క్షీణించిపోతుంది ఈ మణిపూర్ ఘటన చూస్తే. మహిళలకు రక్షణ లేదు, అణగారిన బిడ్డలకు రక్షణ లేదు. ఎక్కడన్నా ఏదైనా జరిగితే మరి రెడ్డి వర్గానికి, కమ్మ వర్గాన్ని, అలాగే కాపు వర్గాన్ని, ఏ అగ్ర కులస్తులు ఉన్నారో వీరికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు అమలు అవుతుంది తప్ప అణగారిన బిడ్డలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేది ముందుకు వస్తలేదని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేది అన్యాయం జరుగుతున్న వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉండాలి. కానీ ఆ ఫాస్ట్ ట్రాక్ కూడా ఈ అణగారిన బిడ్డలకు వర్తిస్తలేదు, అగ్ర కులస్తులకే వర్తిస్తుంది. అగ్రల్లో ఉన్న ఎవరైతే బలమైన వర్గాలు ఉన్నాయో ఆ బలమైన వర్గాలకే వర్తిస్తున్నాయి మిత్రులారా. దయచేసి మణిపూర్ ఘటనలో మరి రేపటి దినాన్న ఎంతోమంది పాస్టర్లు కానివ్వండి, అనేక ఉద్యమకారులు కానివ్వండి, ఎవరికాళ్ళే కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీలు చేస్తున్నారు. అలాగే మన పార్టీలు కూడా స్పందించవలసిందిగా తెలియజేస్తూ బీజేపీ ప్రభుత్వం కూడా ఇంటికి పరిమితం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ప్రతి సైనికుడు నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈ ముఖ్యమంత్రిని కూడా మణిపూర్ ముఖ్యమంత్రి బర్తరఫ్ చేయాలని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై శ్రావణన్న.